ఆంజనేయ రెడ్డి గారు సునీల్ ఈ డిబేట్ లో హాఫ్ ఆఫ్ ద టైం వెంకటరెడ్డి గారు తీసుకున్నారు. ఆయన క్వశ్చన్ వేశారు. సునీల్ ఈజ్ ద యాంకర్, సునీల్ ఈజ్ మోడరేటింగ్ ద డిబేట్. వెంకటరెడ్డి గారు జోష్నా గారు మాట్లాడిన తర్వాత ఆయన ప్రశ్నలు వేయచ్చు, అందులో తప్పేం లేదు. ఆయన టర్న్ లో ఆయన ప్రశ్నలు వేయచ్చు. ఆయన ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పారు, మీరు ఇప్పుడు తెస్తారని చెప్పిన తర్వాత చేరారని. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మీరు ప్రత్యేక హోదా తెస్తామని కదా ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు, మెడలు ఉంచి తెస్తామన్నారు. ఎవరు మెడలు ఉంచారు, ఎక్కడ ఉంచారు, ఎవరు మెడలు ఉంచుకున్నారు, అది సమాధానం చెప్పాలి కదా. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఆయన గెలిచిన వెంటనే నేను అనుకున్నాను కానీ మా వల్ల ఏమీ కాలేదు, దేవుడికే వదిలేస్తున్నాను, దేవుడు మాకు అక్కడ వాళ్ళకి పూర్తి మెజారిటీ ఇచ్చారు, అందువల్ల నేను మెడలు ఉంచలేకపోయాను. పూర్తి మెజారిటీ వస్తుందా రాదా దాంతో సంబంధం కాదు కదా, పోరాటం చేయడం కదా. చాలా స్పష్టంగా క్లారిటీగా ఉన్నాను, ప్రత్యేక హోదా అనేది కాలము చెల్లిన సిద్ధాంతము. ఇట్స్ అవుట్డేటెడ్ ఎకనామిక్ పాలసీ. అవకాశమే లేదు, వచ్చే అవకాశమే లేదు. అంతకంటే ఎక్కువ ప్యాకేజీలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా అనేక ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా 10,000 కోట్ల రూపాయలు టీడీపీ హయాంలో రెవెన్యూ లోటుని ఇవ్వండి కూడా ఈ ప్రభుత్వంలో తెచ్చుకున్నారు కదా. ప్రభుత్వాన్ని అక్కడ కేంద్రం నుంచి ఒప్పించి తెచ్చుకున్నారు కదా. దాన్ని మేము అభినందిస్తున్నాము. కానీ ఈరోజు సమస్య ఏమిటంటే పొత్తులు ఎవరితో ఏమిటి, ఎవరికి సీట్లు ఇస్తే ఏమిటి, ఎవరు క్వశ్చన్ చేసే అవకాశం లేదు. కానీ మేము క్వశ్చన్ చేసింది ఏంటంటే వెంకటరెడ్డి గారు ఏమడిగారు, మీరు మార్చలేదని. మేము దేశవ్యాప్తంగా కూడా ఎవరైతే ఏజ్ ఫ్యాక్టర్ ఉంది లేదా అదర్ రీజన్స్ ఆయన గెలిచే అవకాశాలు లేవు, వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సీట్లే ఇవ్వలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి దేశపోయి ఢిల్లీ నుంచి దేశపోయి ఉత్తరప్రదేశ్ లో మార్చలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏమిటి, వాళ్ళు సీట్లు ఇవ్వకుండా పోవడమే కాకుండా వాళ్ళు తీసుకొచ్చి 3-4 జిల్లాల అవతలు తీసుకొచ్చి వెళ్ళారు. మా నెల్లూరు జిల్లాలో పక్కనే కందుకూరులో ఇప్పటికి 3వ ఎవరు మార్చుకుంటారా, ఎక్కడ మార్చుకుంటారని. కానీ వాళ్ళు చేసేది ఏమో కరెక్ట్, మీరు చేస్తే తప్పు కదా గురివర సాగుతో మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను ఏం చెప్తున్నా అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వైసీపీ పార్టీ నాయకులు చాలా ఆందోళనలో ఉన్నారు, చాలా గందరగోళంలో ఉన్నారు. ఎటువంటి అనుమానం లేదు. నేను మా నెల్లూరు జిల్లాకి విజయసాయి పడొద్దు. రైట్, మీరే ఆన్సర్ ఇద్దరు కానీ వెంకటరెడ్డి గారు, మీరు మోడరేటర్ మీద పడిపోయి మీ సమాధానాల మీద కాదు, మీ సమాధానాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా ఒకళ్ళని పాయింట్ అవుట్ చేసేస్తే ఇక్కడ భయపడిపోయే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు సార్. మీరు స్ట్రైట్ గా పాయింట్ అవుట్ చేసి మీరు కండువా కప్పుకోండి అంటే దానికి ఎవరు భయపడరు. హియర్ నో వన్ ఇస్ దేర్ టు బి ఫియర్, టు గెట్ ఫియర్. వాళ్ళ వాదనలో పసలేని వాళ్ళే ఆయన నన్ను ఏదో కార్నర్ చేసి ఏదో పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారు. దానికి నేనేం చేయలేను. ప్రయత్నం చేస్తారు. సునీల్ మళ్ళా మనం కలుస్తాము, ఎన్నికలు 2 నెలలు అయింది, తర్వాత ఫలితాలు వస్తాయి, మళ్ళా మనం కలుస్తాము, చర్చిస్తాము. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఒకటే స్పష్టము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఓటు హక్కు వినియోగించుకుంటామా, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని దించేద్దామా. ఇప్పటి వరకు సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పారు, సమాధానమే చేయలేదు. దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. మొన్న ఒక రోజు నేను చూసాను, సత్తల రామకృష్ణారెడ్డి గారు చేతులు ఎత్తేసాడు. మేము అప్పుడు చెప్పాము సంపూర్ణ నిషేధం అని, కానీ ఆచరణ యోగ్యమైంది కాదని, అది అసాధ్యమైందని అర్థమైపోయింది. అర్థం చేసుకోండి అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చేతులు ఎత్తేసారు. హ్యాండ్స్ అప్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. కాబట్టి చాలా విషయాలు మనం గంటల తరబడి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడుకోవచ్చు, కానీ పక్కదారి పట్టించే డిబేట్ చేయకూడదు. మీరు ప్రశ్నలు ఇస్తారు, సమాధానం చెప్తారు. సార్ జర్నలిస్ట్ ఎప్పుడు ప్రో గవర్నమెంట్ గా ఉండడు సార్.
ఎవరికైనా చెప్పేది అదే. 2000 కాదు, నేను కొత్తగా చేస్తున్నాను డిబేట్లను మీరు అంటున్నారు కాబట్టి నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను మిస్టర్ వెంకటరెడ్డి గారు. 2014లో 2018లో నేను మీడియాలోనే ఉన్నాను, మీడియాలోనే చూశాను. 2018, 2019లో నేను ఇదే ప్రభుత్వాన్ని, అప్పటి ప్రభుత్వాన్ని ఇలానే ప్రశ్నించాను, ఇప్పటి ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఇట్లానే ప్రశ్నిస్తున్నా. అప్పుడు టీడీపీ వాళ్ళు అట్లానే అన్నారు, ఇప్పుడు మీరు అట్లానే రియాక్ట్ అవుతారు. ఇట్స్ టైం థింగ్, అంతే, టైం చేంజెస్ థింగ్. కానీ అప్పుడు 2019 ఆఫ్ కోర్స్ అండి, మీరు విషయాలను తీసుకొచ్చి కమలం కలేజానే చెప్తుంది, కమలం కలేజాతోనే చెప్తుంది. ఆంజనేయ రెడ్డి గారు కలేజాగా అని చెప్తున్నారు. ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాని విషయం, మేము ప్రత్యేక హోదాని తీసుకురాము, ప్రత్యేక హోదా బదులు ప్యాకేజ్ తీసుకొస్తామని ఆయన కలేజాగానే చెప్తున్నారు ప్రజలకి. రైట్ శ్రీనివాస్ గారు జనసేన కూడా ఇప్పుడు స్పష్టంగా చెప్పదలుచుకుంది కదా, శ్రీనివాస్ గారు సేమే కదా వర్షం, బీజేపీ వర్షమే, తెలుగుదేశం జనసేన వర్షం కూడా అదే కదా. ప్రత్యేక హోదాకి ముగిసిపోయిన అధ్యాయం. సార్ 2 minutes లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. నాకు ఒక అవకాశం నేను అడిగింది శ్రీనివాస్ గారు వస్తాను. వెంకటరెడ్డి గారు మీరు ఆన్సర్ ఇద్దరు ప్లీజ్, మీరు కంక్లూడ్. వెంకటరెడ్డి గారు 151 సీట్లు ఇచ్చారండి, తక్కువ కాదు. 151 సీట్లు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఇచ్చారు. ఆయన ఏ విధంగా సింపతి చూపించుకున్నారో, వాళ్ళ నాన్నగారిని చూసి ఏ విధంగా ఓట్లు పడ్డాయో, లేకపోతే ఏ విధంగా మొత్తం మీద 150 సీట్లు ఇచ్చారు. అంటే ఇంకొక మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చూడండి, ఇంకొక 30 సంవత్సరాలు నేనే పరిపాలిస్తానని చక్కగా పరిపాలించుకోవచ్చండి. నిజంగా 151 సీట్లు ఇచ్చిన ఎవరైనా సరే రాష్ట్రాన్ని పూర్తిగా ఏపీ అంటే మొత్తం దేశం చెప్పుకునే విధంగా ఉండాలండి. అలాంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఢిల్లీ వెళ్తుంది దేనికండి? ఢిల్లీ వెళ్తే బీజేపీ, లేకపోతే బీజేపీ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీకి కానీ, లేకపోతే అమిత్ షా గారికి కానీ వాళ్ళ పాదాలకు మొక్కుతూ వెంకటరామమూర్తి విగ్రహాలు ఇస్తుంది దేనికండి? వీళ్ళ తాలూకా ఏం చేశారో స్కాములు కానీ, ఈయన తాలూకా కేసులను కొట్టించుకోవడం కానీ, లేదంటే ఏదైతే ఈ హూ కిల్డ్ బాబాయ్ అని వస్తుంది కదా, వాళ్ళ బాబాయ్ కేసుని వాళ్ళ అవినాశ్ అతని పైగా రాకన్నా తప్పించుకోవడం కానీ, వీటి కోసం వెళ్ళారు. కానీ ఏ రోజైనా ఒక్క రోజైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగోగు కోసం వెళ్ళారండి? దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేశారండి. 2.5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడులో అయితే ఇప్పుడు దాదాపు 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అప్పు చేశారండి. ఈ అప్పు ప్రతి ఒక్క మీద ఒక్కొక్కరి మీద 2 లక్షలు వేశారండి. ఒకటే విషయం నేను చెప్తున్నాను, ఈయన ఏ రోజైనా ఢిల్లీ వెళ్ళింది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని కానీ, లేకపోతే మద్యపాన నిషేధం అన్నారండి. మద్యపాన నిషేధం ఒక్క దాని మీదే దాదాపు 4 సంవత్సరాలు 3 సంవత్సరాల రిపోర్ట్ నేను చెప్తున్నాను, 1,19,000 కోట్లు ఈయన మద్యపానం మీద బిజినెస్ చేసుకున్నారండి. వితౌట్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ మీద చేసుకున్నారండి. 30,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి గాని, ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని తెలియదు కండి, తెలియకన్నా 30,000 కోట్ల రూపాయలు వీళ్ళు మద్యపానం మీద ఆర్జించారు. ఒక్క మద్యపానం మీద. వెంకటరెడ్డి గారు you are having so many questions to be answered by you. జోస్న గారు వస్తాను. ప్రజలకు సగం వెళ్తాది, వీళ్ళ తాలూకా రైట్. శ్రీనివాస్ గారు I got you. No. ఈ స్కామ్ లోనే మొత్తం వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్స్ కి వెళ్తున్నారు. వెంకటరెడ్డి గారు the point is ఇక్కడ కాదు, 3 పార్టీలు కూడా వారి విధానాలు ప్రకటించుకొని ప్రజల దగ్గరికి వెళ్తాయి. వెంకటరెడ్డి గారు మీ పార్టీ కూడా మీ విధానాన్ని ప్రకటించుకుని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. మీరు ఇక్కడ పాయింట్ వచ్చేసి ఒకటే పాయింట్, 2019లో మీరు మెడలు వంచి మాట ఇస్తాం మడమ తెప్పు అని చెప్పి మీరు అన్నారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఆయన చెల్లికి తల్లికే న్యాయం చేయలేనోడు ఈయనేం చేస్తాడని ఆంధ్రప్రదేశ్ రైట్, ప్రజలు డిసైడ్ చేస్తారు సార్. అది ఒక్క నిమిషం, విమర్శలు కాదు ఇక్కడ కావాల్సింది, మన కంటెంట్. శ్రీనివాస్ గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఇక్కడ పాయింట్ వచ్చేసరికి మీరు మాట్లాడినటువంటి విషయమే కాబట్టి బీజేపీ తన విధానాన్ని తను ముందు నుంచి ప్రకటిస్తోంది. ఆ విషయంలో బీజేపీ ఎక్కడ కూడా స్టేట్మెంట్ అయితే మార్చలేదు. మేము ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పట్లేదు. టీడీపీ జనసేన అంటారా, వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు, వాళ్ళు చెప్తారు. మీరు చెప్పిన విషయాన్నే పర్టికులర్గా ఇప్పుడు నేను అడుగుతున్నాను, అడగకూడదంటారా చెప్పండి. మీరు ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, మీరు తీసుకురాలేదు ఎందుకని అని నన్ను అడగొద్దంటారా చెప్పండి. అడగను. మీరు అడగకూడదండి, మీకు ఆ రైట్ లేదని అనండి, నేను అడగను. సమాధానం చెప్పాలి కదా. ప్లీజ్. మీరు అడిగారు కదా, సమాధానం చెప్పాలి. చెప్పండి. మా చేతిలో ఉన్నటువంటి అంశాల ప్రకారం మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేసుకురావాలో, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలను మేము చేయగలిగిన కంటే ఎక్కువే చేసాం. 2 ఏళ్ళు కోవిడ్ పోయినా. ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ వచ్చింది అని చెప్పి ఆ రోజు మనం చెప్పాం. రెండో అంశం, ఇప్పుడు బీజేపీ వర్షన్ చెప్పిందండి, వాళ్ళు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు.
తెలుగుదేశం ఇంకో స్టాండ్ మీద ఉంది, జనసేన ఇంకో స్టాండ్ మీద ఉందని మీరు చెబుతున్నారు కదా. లేదండి, వాళ్ళు ఉమ్మడిగా వాళ్ళు ఇంకా మేనిఫెస్టో ప్రకటించలేదు. వాళ్ళు ఉమ్మడిగా ఒక వేదిక నుంచి ఆ విషయం చెప్తారు. జాస్ నగర్ ఉమ్మడి వేదిక ప్రకటించేది సార్. 3 రాజకీయ పార్టీలకు సంబంధించి ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు ఆ కూటమిలో ఒక పార్టీ ఒక వర్షన్, ఇంకో పార్టీ సార్ వాళ్ళు ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే ప్రజలు ఒక నిర్ణయం ఇస్తారు, ప్రత్యేక హోదా తీసుకురామంటే ప్రజలు ఇంకొక నిర్ణయం ఇస్తారు. దానికి వచ్చిన కాదు చెప్పేదేనండి మీరు మీ వర్షన్ ఏంటో చెప్పండి అని అంటున్నా. మీరు వాళ్ళ వర్షన్ మీద పడతారేంటి? చెప్పాము సార్ దయచేసి సునీల్ గారు, లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా అనేది అసలు మేము అది ముగిసిపోయిన అధ్యాయం, దాని గురించి ఎత్తద్దు నోరు అంటుంది. తెలుగుదేశం కూడా దానికి ఒప్పుకున్నట్టే. జనసేన కూడా అదే స్టాండ్ అయింది కదా. కాదని చెప్పానంటే ఎస్ లేదండి మేము మళ్ళీ ఒప్పిస్తాము, ఒప్పించి మోడీ గారి దగ్గరికి వెళ్ళి దాని మీద అడుగుతామని చెప్పి తెలుగుదేశం ఇప్పుడు చెబితే ఎలా నమ్ముతారు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉంది. ఇప్పుడు ఇచ్చే అంశానికి ఇప్పుడైనా ఇవ్వచ్చు వాళ్ళు అనుకుంటే. పరిధిలో ఉన్న అంశాన్ని వదిలేసి ఇప్పుడైనా ఇవ్వచ్చు వాళ్ళు అనుకుంటే అంటే మరి గత 5 ఏళ్లుగా మీరు ఏం చేశారు? కేంద్రం ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు కేంద్రంతో ఇప్పుడైనా ఇవ్వచ్చు వాళ్ళు అనుకుంటాను మీరే అంటున్నారు. 5 ఏళ్లుగా సఖ్యతగా వెలిగామని మీరే అంటారు. మరి 5 ఏళ్లుగా పాయింట్ ఈస్ హియర్ క్లియర్. జాస్న గారు ప్లీజ్ 2 minutes లో కన్క్లూడ్ చేయండి పాయింట్. జాస్న గారు ప్లీజ్. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ పరిధిలో ఉన్న సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా, సిపిఎస్ చేశారా, లేకపోతే మిగతా అన్ని చేశారా? సరే, ఇక్కడ కేంద్ర పరిధిలో అంటే మరి మీరు 5 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేశారు కదా, నిజంగా కూడా చేశారు కదా, చేయలేదని ఎలా మాట్లాడతారు వీళ్ళు? బిల్లుల్లో సపోర్ట్ చేశారు కదా. మా పరిధిలో లేదండి, మేము రాష్ట్రం కోసం చేయమండి, ఎందుకంటే వీళ్ళే కదా చెప్పింది. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇవాళ రిజైన్ చేస్తారా చేయరా? మేము రిజైన్ చేస్తున్నాం ఎంపీ పదవులకి, మీరు రిజైన్ చేయండి అని ఆ రోజు రచ్చ చేసింది వీళ్ళే కదా. అడుగుతారు కదా ప్రజలైతే. నేను ఒక విషయం చెప్తాను సునీల్ గారు, ఏ డిబేట్ కి వచ్చినా సరే దిస్ ఇస్ ది మోడస్ ఆపరండి. దే విల్ నాట్ లెట్, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీని అయితే అసలు మాట్లాడినెవరు. నేను ఒకటే మళ్ళీ చెప్తున్నాను, మాకు సంబంధించి ఒక ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది. ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రతి ఒక్క అంశం గురించి ఒక క్లియర్ కట్ విధానంతో మేము వెళ్తాం. మేము ఆ రోజున కూడా మీకు గుర్తుండుంటే సిపిఎస్ విషయంలో మేము చాలా క్లియర్ గా చెప్పాం. అధికారంలోకి రాకముందర ఒక మాట, వచ్చిన తర్వాత తూచ్ మాకు అవగాహన లేదు అని చెప్పలా. మద్యపాన నిషేధం గురించి ఇప్పుడు ఇవాళ సజ్జలు వచ్చి చెప్పడం ఏంటండి? సహకారంతో ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు 2019 మేనిఫెస్టోలో పెట్టారు. ఆ రోజు చెప్పారా వీళ్ళు ఏమన్నా? వెంకటరెడ్డి గారు సార్ మీరు మాట్లాడుతున్నప్పుడు జోస్న గారు అసలు ఇంటర్ఫీర్ అవ్వలేదండి. లెటర్ కంప్లీట్ సార్, లెటర్ కంప్లీట్. నో దిస్ ఈస్ నాట్ ద వే. మొత్తానికి బీజేపీ అయితే తన పంతాన్ని తాను చెప్పింది. రైట్ అదే కదా నేను కూడా చెప్పబోయేది. అవును మీరు అందరికీ అడ్డొచ్చేసి మీరు అందరికీ ఆన్సర్లు ఇచ్చేస్తారంటే కుదరదు. అందరికి క్వశ్చన్ ఆన్సర్ కాదు సార్. యూ నీడ్ టు బి ఆన్సరబుల్ టు ద పబ్లిక్. యూ నీడ్ టు బి ఆన్సర్ టు ద పబ్లిక్ ఆఫ్ ఏపీ. మీరు ఆన్సరబుల్ పొజిషన్ లో ఉన్నారు, మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఆన్సర్ చేస్తుంటే చేయనీయట్లేదా? మీరు ఆన్సర్ చేసే వాళ్ళని చేయనీయట్లేదు సార్. నో దట్స్ ఆల్ ఫర్ నౌ. మొత్తానికి టీడీపీకి సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో ఉమ్మడిగా ప్రకటిస్తామని వాళ్ళకి చెప్పకనే చెప్తున్నారు క్లియర్ గా. సో మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఉంటే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్తారు ప్రజలకి. ప్రత్యేక హోదా మేనిఫెస్టోలో లేకపోతే ప్రత్యేక హోదా సాధ్యం కాదు అని వాళ్లే చెప్తారు. నేను చెప్పను అవసరం బీయింగ్ జర్నలిస్ట్. సో మీరైనా అంతే, రేపు మేనిఫెస్టోలో మీరు ప్రత్యేక హోదా పెడితే మీరు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్తారు, పెట్టకపోతే ప్రత్యేక హోదా తీసుకురాలేదని చెప్తారు. ఇరు పార్టీలకు సంబంధించి ఉమ్మడి పార్టీ నుంచి వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు, మీ పార్టీ నుంచి మేనిఫెస్టో రిలీజ్ కాలేదు. జరగబోయే విషయాల గురించి మీ మేనిఫెస్టోల ద్వారా మీరే చెప్తారు. అది కాదు, జరిగిన దాని గురించి మాట్లాడుతుంటే మీరు సమాధానం చెప్పట్లేదు. సో ఓకే, మొత్తానికి మేనిఫెస్టోలు రిలీజ్ అయ్యేదాకా అయితే వెయిట్ చేద్దాం. ఏ పార్టీలు ఏ రకమైనటువంటి మేనిఫెస్టోలతో వస్తాయి. ఆ 2 మేనిఫెస్టోల్లో ప్రత్యేక హోదా గురించి ఒక స్లాట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, పోలవరం గురించి ఒక స్లాట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ 2 గురించి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఒక స్లాట్ ఇస్తారు మీ మేనిఫెస్టోలో అని బీయింగ్ ఏ జర్నలిస్ట్ నేను 4 పార్టీలని అభ్యర్థిస్తున్నాను. ప్రజలకి ఈసారైనా సరే అడిగి ఇచ్చినటువంటి హామీలని, చెప్పినటువంటి మాటలని, వాగ్దానాలని నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను. అలా ప్రజలకు మేలు చేస్తారని మీరు ముందుకెళ్లాలని, ప్రజలకు మేలు చేసే విధంగా మీరు ముందుకెళ్లాలని